అండి తోటకూర కాదు, చేనులో నింటి చెంచల కూర తెంపుకొచ్చుకున్నాను. అది ఫ్రై చేస్తాను. ఫ్రై చేసే విధానం మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ కూడా చేయండి. బాలబెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసినాను. 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసినాను. కొన్ని పోపు దినుసులు, కాస్త కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. అవి కాస్త దోరగా వేగిన తర్వాత కాస్త సాల్ట్, పసుపు వేసుకోవాలి. చూపిస్తా. దాంట్లోకి పేస్ట్ ఇది. దీంట్లోకి ఏమేమి వేసినానంటే ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక అర స్పూను కారము, ఒక పాయ వెల్లిపాయలు, ఈ స్పూన్తోని సగం తెల్ల నువ్వులు, ఒక 10 వేరుశనగ పప్పులు, కాస్త తెల్ల పప్పులు అర స్పూను, కాస్త సాల్ట్ వేసి దీన్ని ఇలా పేస్ట్ పట్టేసినాను. ఆకుకూరలోకి ఇది చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇవి కాస్త దూరగా వేగితే ఆ పేస్ట్ వేసుకోవాలి దీంట్లోకి. ఇవి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగినాయి కదా, కాస్త పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా అంతా పచ్చివాసన పోయినాక ఆకుకూర వేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు. ఒక్కసారి ఈ విధంగా కూడా చేయండి. ఆకుకూర అస్సలకు చపాతీకి, జొన్న రొట్టెకు, అన్నం లేక కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అంత పచ్చివాసన పోతే ఆకుకూర పెట్టేసుకోవడమే. ఆకుకూర అంతా కడిగి ఇలా తడి ఒట్టి బట్ట మీద ఆరేసినాను. చెంచల కూర అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్కువ అమ్మడానికి కూడా రారు. పల్లెటూర్లలో అయితే పొలం పనులకు వెళ్ళిన వాళ్ళల్లా ఇది కంపల్సరిగా తెచ్చుకొని తింటారు. కడిగేస్తే ఇంత ఉంది కదా, మగ్గేలోపు కొంచెం అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెకి తీసుకొని పోతాం. ఇది ఇంకా కాస్త మగ్గితే ఆకుకూర పెట్టేస్తాం. అస్సలుకి ఈ పేస్ట్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆకుకూర ఇప్పుడు ఈ ఆకుకూర అంతా దీంట్లోకి వేసుకుందాం. ఇదంతా మగ్గిన తర్వాత కొంచెం అయితే కాస్త మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఆకుకూర అంతా కిందికి అనగాలి కదా. ఆకుకూర అంతా దగ్గరికి ఇలా మగ్గింది కదా, ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే ఆ పేస్ట్ అంతా ఆకుకూర పట్టాలి కదా. బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. దీంట్లో కాస్త నీళ్ళు ఊరినవి, ఎందుకంటే ఆ పచ్చి ఆకుకూరలలో ఇట్లా నీళ్ళు ఊరుతాయి కదా, ఈ నీళ్ళన్నీ నిమిడిపోవాలి. నీళ్ళన్నీ నిమిడిపోయి ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు కూర మగ్గిపోయినట్టు.
నీళ్ళు నిమిడిపోయేదాకా పెట్టుకుందాం. నీళ్ళన్నీ నిమిడిపోయి ఆయిల్ ఇలా సైడ్కి వస్తుంది. ఆకుకూర ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పగా ఒక చిన్న లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.